ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 15 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు జ్ఞాన 3వ నేత్రం ఇచ్చేందుకు అమరుడైన బాబా వచ్చారు. ఇప్పుడు మీకు 3 కాలాలు 3 లోకాలను గురించి తెలుసు. ప్రశ్న: ఆత్మిక తండ్రి ఆత్మలకు వారసత్వాన్ని ఏ ఆధారంపై ఇస్తారు? జవాబు: చదువు ఆధారంతో ఆత్మిక తండ్రి పిల్లలకు వారసత్వంని ఇస్తారు. ఏ పిల్లలు బాగా చదువుకుంటారో, దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేస్తారో వారికే తండ్రి వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి కేవలం మగపిల్లలకు మాత్రమే వారసత్వంని ఇస్తారు. కానీ పారలౌకిక తండ్రి సంబంధం ఆత్మలతో ఉంటుంది. అందువలన వారు ఆత్మలకు వారసత్వం ఇస్తారు. పాట: భోలానాథునికి సాటి అయినవారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఈ మృత్యులోకం నుండి అమర్లోకంలోకి వెళ్ళేందుకు ఆత్మిక తండ్రి ద్వారా అమర్ కథను వింటున్నారు. నిర్వాణ ధామాన్ని అమర్లోకమని అనరు. అమర్లోకంలో మీరు అక్కడ అకాల మృత్యువును పొందారు. అందువలన దానిని అమర్లోకమని అంటారు. ఆత్మల తండ్రిని అమర్నాథుడని అంటారు. అమర్లోకానికి తీసుకెళ్లేందుకు మృత్యులోకంలో కథను వినిపిస్తారు. భారతదేశంలోనే 3 కథలు ప్రసిద్ధి చెందినవి: అమర్ కథ, సత్యనారాయణ కథ, తీసరి కథ. భక్తి మార్గంలో ఎవరికి తీసరి అంటే ఏమిటో అర్థం తెలియదు. జ్ఞానం 3వ నేత్రాన్ని జ్ఞానసాగర్లు అమరుడైన బాబా తప్ప ఇతరులెవరూ ఇవ్వలేరు. వారు అసత్య కథలను వినిపిస్తారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు మాకు జ్ఞానం 3వ నేత్రం లభిస్తుందని తెలుసుకున్నారు. ఆ 3వ నేత్రంతో మీరు 3 కాలాలు 3 లోకాలను తెలుసుకున్నారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనాల ఆది మధ్యాంతాలను కూడా మీరు తెలుసుకున్నారు. అందువలన పిల్లలు స్వయాన్ని త్రికాలదర్శులమని కూడా భావిస్తారు. మధురాతి మధురమైన పిల్లలైన మీరు తప్ప సృష్టిలో త్రికాలదర్శులు ఇంకెవరూ లేరు. 3 కాలాలు అనగా సృష్టి ఆది మధ్య అంతమును గురించి తెలియదు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనాల గురించి చాలామందికి తెలుసు. కానీ 3 కాలాల అనగా సృష్టి ఆది మధ్య అంతాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రితో వింటున్నారు. మనము వారి పిల్లలుగా అయ్యాము. ఆత్మిక పిల్లలైన మీకు ఆత్మిక తండ్రి ఒక్కసారి మాత్రమే లభించారు. ఆ తండ్రి ఆత్మలైన మిమ్మల్ని చదివిస్తారు. మిగిలిన వారందరూ దేహాభిమానులుగా ఉన్నందున నేను ఇది చదువుతున్నాను, నేను ఇది చేస్తున్నాను అని అంటారు. దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ సంగం యుగంలో ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు, మీరు బాగా చదువుకోండి. తండ్రి నుండి ప్రతి పుత్రుడు వారసత్వం తీసుకునేందుకు హక్కుదారుడే. ఎందుకంటే అందరూ ఆత్మిక పిల్లలే కదా. లౌకిక సంబంధంలో కేవలం మగపిల్లలు మాత్రమే హక్కుదారులుగా అవుతారు. ఈ పారలౌకిక సంబంధంలో పిల్లలందరికీ అనగా ఆత్మలకు వారసత్వం లభిస్తుంది. అమర్నాథుని కథ కూడా వినిపిస్తారు. పార్వతికి పర్వతంపై గుహల్లో కథ వినిపించారని అంటారు. ఇది తప్పు కదా. ఇప్పుడు అసత్యమేదో సత్యమేదో పిల్లలైన మీకు తెలుసు. సత్యాన్ని ఒక సత్యమైన బాబా మాత్రమే వినిపిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే సత్యం వినిపించి సత్యమైన ఖండానికి యజమానులుగా చేస్తారు. ఈ అసత్య ఖండానికి అగ్ని తగులుకుంటుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా ఉండదు. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇది శివబాబా జ్ఞాన యజ్ఞము. లౌకిక సంబంధంలో కూడా తండ్రి యజ్ఞాన్ని రచిస్తారు. కొంతమంది రుద్ర యజ్ఞంను, కొంతమంది గీతా యజ్ఞంను, కొంతమంది రామాయణ యజ్ఞంను రచిస్తారు. ఇది శివబాబా జ్ఞాన యజ్ఞము లేక రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇది అంతిమ యజ్ఞము. ఇప్పుడు మనం అమర్లోకంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఇక కొద్ది నిమిషాల మార్గం మాత్రమే మిగిలి ఉంది. ఇది ఏ ఇతర మనుషులకు తెలియదు. వారు మృత్యులోకం నుండి అమర్లోకానికి వెళ్ళేందుకు ఇంకా 40,000 సంవత్సరాలుందని అంటారు. అమర్లోకము అనగా సత్యుగము. పిల్లలైన మీకిప్పుడు బాబా సన్ముఖంలో కూర్చొని అమర్ కథ, సత్యనారాయణ కథ,
తీసిరి కథను వినిపిస్తున్నారు. భక్తి మార్గంలో ఏమేం జరుగుతాయో మీరు చూశారు. భక్తి మార్గం చాలా విస్తారమైనది. వృక్షం ఎలా విస్తారంగా ఉంటుందో అలాగే భక్తి కూడా పెద్ద కర్మకాండాల వృక్షం. యజ్ఞాలు, వ్రతాలు, నియమాలు, జపతపాలు మొదలైనవి అనేకం చేస్తారు. ఈ జన్మలోని భక్తులు చాలామంది ఉన్నారు. మనుషులు వృద్ధి చెందుతూనే ఉంటారు. మీరు భక్తి మార్గంలోకి ప్రవేశించినప్పటి నుండి ఇతర ధర్మాలు స్థాపనయ్యాయి. ప్రతి ఒక్కరికి వారి ధర్మంతో సంబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆచారాలు, పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి. భారతదేశం అమర్పురిగా ఉండేది. అదే ఇప్పుడు మృత్యులోకంగా ఉంది. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారు. కానీ ఇప్పుడు పతితమైన కారణంగా మీరు స్వయాన్ని దేవతలని పిలిపించుకోలేరు. మనమే దేవతలుగా ఉండేవారమని మర్చిపోయారు. క్రైస్తవులు ప్రాక్టికల్గా అంటారు, యేసుక్రీస్తు మా ధర్మస్థాపన చేశారు, కావున మా క్రైస్తవులుగా తయారవుతూ వచ్చారు. అంతేకాని మేము యూరోపియన్ ధర్మానికి చెందిన వారం కాదు. అలాగే మీరు హిందూ దేశంలో ఉన్నారు, అనగా భారతదేశంలో ఉండే మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. కానీ స్వయాన్ని దేవతలని పిలిపించుకోలేరు. స్వయాన్ని పాపులమని, నీచులమని, వికారులమని భావిస్తారు. భక్తి మార్గంలో మనుషులు దుఃఖంలో బాధపడుతున్నప్పుడు తండ్రిని పిలుస్తారు. కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఏ తండ్రినైతే పిలుస్తున్నారో ఆ తండ్రి అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు అమర్ కథను వినిపిస్తున్నారు. మనం అమర్పురానికి యజమానులుగా అయ్యేవారము. అమర్పురాన్ని స్వర్గమని అంటారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారని మీరంటారు. కలియుగంలో మనుషులు మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. వారు స్వర్గంలోకి వెళ్ళేందుకు ఏదైనా పురుషార్థం చేశారా? అమర్పురానికి లేక వైకుంఠంలోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థంను చేస్తున్నారు. కానీ పురుషార్థం చేయించువారెవరు? అమరుడైన బాబా. వారిని అమర్నాథుడని కూడా అంటారు. ఈ యజ్ఞాన్ని పాఠశాల అని కూడా అంటారు. ఇతర ఏ పాఠశాలను యజ్ఞమని అనరు. యజ్ఞంను వేరుగా రచిస్తారు. అందులో బ్రాహ్మణులు కూర్చుని మంత్రాలు జపిస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు, ఇది మీకు కాలేజీయే కాక యజ్ఞం కూడా. ఈ జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితం అయిందని మీకు తెలుసు. ఇందులో ప్రపంచమంతా స్వాహ అవుతుంది. తర్వాత నూతన ప్రపంచం తయారవుతుంది. దీని పేరే మహాభారత యుద్ధం. ఇటువంటి యుద్ధం మరొకటి ఉండదు. యుద్ధంలో మిసైల్స్ ఉపయోగించారని అంటారు. మీతో ఏ యుద్ధము జరగదు. మరి దీనిని మహాభారత యుద్ధం అని ఎందుకంటారు? భారతదేశంలో ఒకే ఒక ధర్మం ఉంటుంది కదా, మృత్యు విదేశాల్లో ఉంటుంది. ఇక్కడ యుద్ధం మాటే లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీకు నూతన ప్రపంచం కావాలి. అందువలన మీ కొరకు ఈ అనేక ధర్మాలను వినాశనం చేయించాలి. పిల్లలైన మీ బుద్ధిలో విరాట రూపం గురించిన జ్ఞానమంతా ఉంది. కల్పకృతం దేవతలుగా అయ్యేందుకు వచ్చిన వారే మళ్ళీ వస్తారని కూడా మీకు తెలుసు. ఇదంతా బుద్ధి చేసే పని. ఎంతమంది బ్రాహ్మణులుగా అయ్యామో వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మకు కూడా గాయనం ఉంది. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. అందుకే బ్రహ్మను ప్రజాపిత అని అంటారు. అయితే ఎప్పుడు ఎలా రచిస్తారు ఇది ఎవరికీ తెలియదు. వారిని రచించేందుకు ప్రారంభంలో మనుషులు ఎవరు ఉండరా? ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. కనుక ఎప్పుడైతే మనుషులు పతితులుగా అవుతారో అప్పుడు తండ్రి వస్తారు. ఈ ప్రపంచం పరివర్తన చెందవలసి ఉంటుంది. మిమ్మల్ని తండ్రి నూతన ప్రపంచానికి అర్హులుగా చేస్తారు. ఇప్పుడు అందరూ తమో ప్రధాన పాత ప్రపంచంలో ఉన్నారు. మళ్ళీ సతో ప్రధానంగా తయారవ్వాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ప్రతి మనిషి, ప్రతి వస్తువు సతో రజో తమోలోకి రావాల్సి వస్తుంది. ప్రపంచం పాతది నుండి కొత్తదిగా తప్పకుండా అవుతుంది. వస్త్రాలు కూడా కొత్తవి ధరిస్తారు, అవి మళ్ళీ పాతవిగా అవుతాయి. మీకు జ్ఞానం లభించింది. సత్యమైన సత్యనారాయణ కథను మీరు వింటున్నారు. సర్వశాస్త్ర శిరోమణి గీత, మిగిలినవన్నీ దాని పిల్లలు. బ్రహ్మ ముఖవంశావళి ఎంత ముఖ్యమైనదో అలాగే గీత కూడా అంత ముఖ్యమైనది. తల్లి తండ్రి అత్యంత ముఖ్యమైన వారు, మిగిలిన వారంతా వారి పిల్లలు. ఇప్పుడు తల్లి తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మిగిలిన శాస్త్రాలు ఎన్ని చదివినా ఏమి చేసినా వారసత్వం లభించదు.
కానీ శాస్త్రాలు చదువుకున్న వారికి సంపాదన బాగుంటుంది. అయితే అది అల్పకాలం కొరకు సంపాదన. ఇక్కడ పిల్లలైన మీరు 21 జన్మలకు సంపాదించుకుంటారు. ఆలోచించండి, అక్కడ ఒక్కరు కూర్చుని వినిపిస్తారు, అందరూ వారికి ధనం నిస్తారు. ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి వినిపిస్తున్నారు. మీరు 21 జన్మలకు ఎంతో ధనవంతులుగా అవుతారు. అక్కడ వినిపించే వారి జేబులు నిండిపోతాయి. భక్తి మొదలైనవి చేయటం ప్రవృత్తి మార్గంలోని వారి పని. మీరు కూడా ప్రవృత్తి మార్గంలోని వారే. స్వర్గలోకంలో మనం పూజ్యులుగా ఉండేవారమని మీకు తెలుసు. అలా లేకుంటే 84 జన్మల లెక్కాచారం ఎలా వస్తుంది? ఇది ఆత్మిక జ్ఞానం. జ్ఞానసాగరులైన పరమాత్మ నుండి లభిస్తూ ఉంది. పతిత పావనుడైన తండ్రి ఒక్కరే, సర్వుల సద్గతి దాత. పిల్లలైన మనకు అమర్ కథను వినిపిస్తున్నారు. జన్మ జన్మాంతరాలుగా అసత్యపు కథలు వింటూ వచ్చారు. ఇప్పుడు సత్యమైన కథను విని మీరు 16 కళ సంపూర్ణులుగా అవుతారు. చంద్రుని 16 కళ సంపూర్ణుడు అని అంటారు. సూర్యుణ్ణి అలా అనరు. ఆత్మలైన మనం భవిష్యత్తులో సర్వగుణ సంపన్నము 16 కళ సంపూర్ణంగా అవుతామని మీకు తెలుసు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత వారిలో మలినాలు ఏర్పడతాయి. మనం మళ్ళీ సర్వగుణ సంపన్నము 16 కళ సంపన్నంగా దేవతలుగా తయారవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మలైన మనం మొదట మన ఇంటికి వెళ్తాము. తర్వాత శరీరాన్ని ధరించి దేవతలుగా అవుతాము. ఆ తర్వాత చంద్రవంశ కుటుంబంలోనికి వస్తాము. 84 జన్మల లెక్కాచారం కావాలి కదా. ఏ యుగంలో ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని జన్మలు ఉంటాయో తండ్రి మనకు 84 జన్మల సత్యమైన కథను వినిపించారు. భారతీయులు 84 జన్మలు తీసుకుంటారని ఇప్పుడు పిల్లలైన మీతో అంటున్నారు. స్వయాన్ని బ్రాహ్మణులమని భావించవలసి ఉంటుంది. మమ్మ బాబా అని అంటారు కదా. వారసత్వం బ్రహ్మ బాబా ద్వారా శివబాబా నుండి తీసుకుంటారు. బ్రహ్మ కూడా శివబాబా వారిగా అయ్యారు. బ్రహ్మ నుండి వారసత్వం లభించదు. ఇతను కూడా సోదరుడే. ఇతను శరీరధారి కదా. పిల్లలైన మీరందరూ వారి నుండి వారసత్వం తీసుకుంటారు. బ్రహ్మ ద్వారా కాదు. వారసత్వం ఎవరి నుండి పొందామో వారిని స్మృతి చేయరాదు. ఒక్క శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి. మీరు మాతా పిత, మేము మీ పిల్లలమని వారినే అంటారు. మీరు ఇతని వద్దకు వచ్చినప్పుడు మేము శివబాబా వద్దకు వచ్చామని బుద్ధిలో ఉండాలి. స్మృతి ఒక్క శివబాబాను మాత్రమే చేయాలి. ఆత్మ ఒక బిందువు, అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది. 1 సెకండ్లో ఎగిరిపోతుంది. నేను ఆత్మను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను. బ్రుకుటి మధ్యకు వెళ్ళి విరాజమానమవుతాను. మా ఆత్మ ఇలా ఉంటుందనే జ్ఞానం బుద్ధిలో ఉంది. సత్యుగంలో ఇటువంటి వస్తువును చూడాలనే ఆశ ఉండదు. ఆత్మను దివ్య దృష్టి ద్వారా చూడగలరు. ఈ కనులతో చూసే మాటే లేదు. భక్తి మార్గంలో సాక్షాత్కారం చేసుకుంటారు. రామకృష్ణుని శిష్యుడు వివేకానందుడు రామకృష్ణుని ముందు కూర్చున్నప్పుడు అతని ఆత్మ బయటకు వచ్చి నాలో ప్రవేశించిందని అన్నాడు. కానీ అలా జరగదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. ఇప్పుడు అమర్లోకంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నామని, అమర్లోకంలో జన్మ తీసుకుంటామని మీకు తెలుసు. అక్కడ మనమంతా గర్భమహల్లో ఉంటాము. ఇక్కడ గర్భచైల్లో చాలా దుఃఖపడుతూ రక్షించమని వేడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని అర్ధకల్పం వరకు అన్ని దుఃఖాల నుండి విడిపిస్తారు. కావున ఇటువంటి తండ్రిని ఎంత ప్రీతితో స్మృతి చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మిక తండ్రి ద్వారా చదువుకొని సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి. సత్యఖండానికి యజమానులుగా అయ్యేందుకు సత్యమైన కథను వినాలి, వినిపించాలి. సెకండ్ పాయింట్, ఏ తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుందో వారిని స్మృతి చేయాలి. ఏ దేహదారిని స్మృతి చేయరాదు. ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకుంటుంది. అందువలన దీన్ని చూస్తున్నా చూడకుండా ఉండాలి. వరదానము,
సైలెన్స్ శక్తి ద్వారా తమ రిజిస్టర్ను శుద్ధంగా చేసుకునే లోకప్రియ ప్రభు ప్రియ భవ. ఎలాగైతే సైన్స్ రాసిన దానినంతా కనపడకుండా చెరిపేస్తే కొత్త పద్ధతి కనుగొనిందో, అలా మీరు సైలెన్స్ శక్తి ద్వారా మీ రిజిస్టర్ను ప్రతిరోజు శుభ్రం చేసుకోండి. అప్పుడు మీరు ప్రభు ప్రియులుగా, దైవీ లోక ప్రియులుగా అయిపోతారు. సత్యతను, స్వచ్ఛతను అందరూ ఇష్టపడతారు. అందువలన ఒక రోజులో చేసిన వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ కర్మలు మరుసటి రోజుకు గుర్తు కూడా ఉండరాదు. గతాన్ని గతింపచేసి ఫుల్ స్టాప్ పెట్టేస్తే రిజిస్టర్ శుద్ధంగా ఉంటుంది. అంతేకాక బాబా సంతోషిస్తారు. స్లోగన్: వ్యర్థ సంకల్పాలు చేయటం లేక ఇతరులు వ్యర్థ సంకల్పాలు నడిపించేందుకు నిమిత్తంగా అవ్వటం, ఇది కూడా అపవిత్రతే. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. మనసు, మాట, కర్మలో సరళత మరియు సహనశీలత, ఈ రెండు చాలా అవసరం. ఒకవేళ సరళత, సహనశీలత లేకున్నా శ్రేష్టంగా అవ్వరు. సరళతతో పాటు సహనశీలత ఉంటే శక్తి స్వరూపమని అంటారు. శక్తుల చిత్రాల్లో సరళత మరియు సహనశీలత రెండు గుణాలను చూపిస్తారు. ఇప్పటి రిజల్ట్లో అక్కడక్కడ సహనశీలత అధికంగా ఉంది, అక్కడక్కడ సరళత అధికంగా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని సమానంగా చేయండి. నచ్చా. ఓం శాంతి.